ఈసారి జనరంజకమే. ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు. 27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు తుది దశకు చేరుకుందంటున్న పార్టీ వర్గాలు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 95% హామీలను నెరవేర్చి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం. 58 నెలల్లో 99% హామీలు అమలు చెప్పిన వాటితో పాటు ఇవ్వని హామీలను అమలు చేసిన సీఎం జగన్ నవరత్నాలతో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్ల పేదల ఖాతాల్లో జమ, నాన్ డీబీటీ ద్వారా మరో 1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం. డీబీటీ నాన్ డీబీటీ కలిపి మొత్తం 4,49,000 కోట్ల మేర పేదలకు లబ్ధి. వాటి ద్వారా 87% కుటుంబాలకు ప్రయోజనం. సీఎం జగన్ నాయకత్వం ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత. 4 సిద్ధం సభల్లోనూ ఇది ప్రస్ఫుటమైందంటున్న రాజకీయ పరిశీలకులు. చెప్పాడంటే చేస్తాడంతే అంటూ సీఎం జగన్ మేనిఫెస్టోపై విశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రజలు. 2014 ఎన్నికల్లో ఏకంగా 650 హామీలు గుప్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు అందులో 10% కూడా అమలు చేయకుండా ప్రజలను వంచిన వైనం. అప్పటి మాదిరిగానే జనసేన బీజేపీతో మరోసారి జతకట్టిన టీడీపీ చంద్రబాబు చెప్పింది ఏది చేయడనే భావన ప్రజల్లో బలీయంగా నాటుకుపోయిందంటూ పరిశీలకులు అంటున్నారట. అందువల్లే గత ఏడాది మే 25 నుంచి సూపర్ 6 అంటూ బాబు ఉదరగొడుతున్న పట్టించుకొని ప్రజానీకం. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా బటన్ నొక్కుతుండు దాంతో ప్రయోజనం లేదని మళ్ళీ సూపర్ 6 అని పెట్టిండు. ఆ సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది. ప్రజల్లో అసలు చర్చ లేదు. ఇప్పుడు ఈ సూపర్ 6 అని వీళ్ళు మొత్తుకుంటున్నారు తప్ప ఎవడు పట్టించుకోవట్లే. దాంట్లో ఏదో మహిళలకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానడు, గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తానడు, చదువుకునే వాళ్ళకి ఏదో లోన్ ఇస్తానడు, పెన్షన్లు పెంచుతానడు, ఇట్లా చెప్పిండు సూపర్ 6 అని. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు తెలంగాణలో ఎట్లయితే ఉన్నాయో అక్కడ సూపర్ 6 అని పెట్టిండు. 6 గ్యారెంటీలు పెట్టకుండా ఈ సూపర్ 6 లేంది, ఈ 5 లేంది ఏంది? ప్రజలు నమ్మాలి కదా. ఏదైనా 6 అయినా 7 అయినా నమ్మితేగా. ఏ మనిషి ఏ పార్టీ హామీ ఇస్తే నమ్ముతారో అప్పుడు ప్రజలు నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు? ఆయన ఆల్రెడీ డిసెంబర్ నుంచి మొత్తుకుంటాడు. 2023 డిసెంబర్ నుంచి సూపర్ 6 అంటే ఎవడు పట్టించుకునే పరిస్థితి. ఎందుకు పట్టించుకోరంటే అదే నోటితోని అంటాడు, అదే నోటితోని అబద్ధం ఆడుతాడు. స్పష్టంగా కనపడుతుంది. నరేంద్ర మోదీని 2018లో తిట్టకుండా, బీజేపీని తిట్టకుండా, నరేంద్ర మోడీ టెర్రరిస్ట్ అంటే, దేశంలో ఉండడానికి అర్హత లేదంటే, భార్యను చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడంటే, మూర్ఖుడు అంటే, ఇవన్నీ అదే మోడీని మళ్ళా అదే నోటితోని మన పొగిడితే ఎట్లా నమ్మాలిగా ప్రజలు? అంత సీనియర్ నాయకుడివి, అన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలోనో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిను, దేశంలోనే నేను సీనియర్ నాయకుడు అంటావు, నువ్వు చెప్పిన అబద్ధాలు ఎవడని చెప్పిండా అనేది ప్రజలు ఇవ్వాలనుకునేది. అరే మోడీ విషయంలో నట చేసిన మన్యత ఉత్తినే మాయ చేస్తారు, మాయగాడు మోసగాడు అనేది ప్రజలు అనుకుంటా. నువ్వు సూపర్ 6 కాదు సూపర్ 12 పెట్టినా నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు నమ్మట్లేదు అనేది చర్చ అక్కడ. అది విశ్వాసం అంటే. విశ్వాసం ఉండాలంటే నువ్వు 2018లో అన్నమాట కట్టుబడి ఉంటే ఇవాళ కొంత విశ్వాసం వచ్చేది. 2018లో మోడీని తిడితే 24 క్వశ్చన్లు పొగిడితే ఎట్లా నమ్మాలి ప్రజలు? ఏ బేసిస్తో నమ్మాలా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలని అనేది ఇలా తెలంగాణ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవం అది. నమ్మే పరిస్థితి లేదు. అసలు సూపర్ 6 అనేది అటర్ ఫ్లాప్ షో. అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేసేది చెప్పడం పోయి ఈ సూపర్ 6 ఫెయిల్ అయినందుకు మోడీ మేము కలిసిన ఓట్లేయండి, జగన్ను పంపిస్తాం, మేము గెలుస్తాం, జగన్ను పంపిస్తాం, రాష్ట్రాన్ని గెలిపిస్తాం. ఏది నువ్వు గెలిపించి ఏం చేస్తావు అనేది చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తారు, 99% హామీలని మేనిఫెస్టోలో పెట్టినట్టు అమలు చేసిన నేను అమలు చేసిన అని ఉంటేనే మీకు మేలు జరిగితేనే ఓట్లేయండి అని ఆయన చెప్తుండు. మళ్ళీ చేయబోయేది కూడా చెప్తుండు ఏం చేస్తానని. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేసినా దానికంటే మించి చేస్తా, ఈ నాన్ డీబీటీ స్కీములు కంటిన్యూ అయితే వీటితో పాటు ఇంకా కొత్తవి కూడా చేస్తా అని చెప్తుండు. మీరు అట్లాంటి ఏమైనా చెప్తారా చెప్పండి. కానీ మోడీని మేము పొత్తు కలిసినాం, బీజేపీతో పొత్తు కలిసినాం, కూటమి అయింది, ఈ కూటమి రాష్ట్రాన్ని గెలిపిస్తుంది, ఈ కూటమి ప్రజలను గెలిపిస్తుంది, ప్రజలు ఓడిపోవాలా, గెలిచే ఉన్నారు. ఏంది నువ్వు గెలిపించేది? రాష్ట్రం ఓడిపోవాలా, రాష్ట్రం గెలిచే ఉంది, నువ్వు గెలిపించేది? నువ్వేమైనా చేసేది ఉంటే చెప్పాలి తప్ప నేను రాష్ట్రాన్ని గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నా, ప్రజలను గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నా, నువ్వు గెలవటానికి పొత్తు పెట్టుకున్నావు, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి పొత్తు పెట్టుకున్నావు అని చెప్పు. నువ్వేం చేస్తావో చెప్పకుండా ప్రధానమంత్రితో చెప్పలేక పోలవరం విషయం కానీ, రాజధాని విషయం కానీ, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ విషయం కానీ, హోదా విషయం కానీ ఏది చెప్పలేకపోతే ఏది నువ్వు చేసేదిగా? నిన్నెందుకు నమ్మాలి జనం అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు.